ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్ సర్కార్ హయాంలో సాగిన అక్రమాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ సిట్ల ఏర్పాటు విషయంలో కూడా సెలెక్ట్గానే వ్యవహరిస్తుందా అంటే అవుననే చర్చ సాగుతుంది. ఇటీవలే కొద్ది రోజుల క్రితం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరం చెప్పాల్సిందేమీ లేదు. కానీ జగన్ హయాంలో సీఎస్గా పనిచేసిన జవహర్ రెడ్డి వేల కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాలను బినామీ పేర్లతో చేజిక్కించుకున్నారనే ఆరోపణలు ఎల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పలుమార్లు ఆధారాలతో సహా వార్తలు వచ్చాయి. దీంతోపాటు జనసేనకు చెందిన వైజాగ్ కార్పొరేటర్ మూర్తి యాదవ్ మీడియా ముందు అప్పట్లో సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి భూదందాకు సంబంధించి కొన్ని వివరాలను కూడా బహిర్గతం చేశారు. దీనిపై సీఎస్గా ఉన్న సమయంలో జవహర్ రెడ్డి స్పందిస్తూ తాను ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేస్తానని ప్రకటించారు. ఇదే అంశంపై తాను న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు. కానీ సీఎస్ హోదాలో ఉండి కూడా జనసేన కార్పొరేటర్కు లీగల్ నోటీస్ ఇవ్వడానికి కూడా అప్పట్లో సీఎస్ భయపడ్డారు. దీంతో వైజాగ్లో జవహర్ రెడ్డి అక్రమ భూదందా నిజమనే అభిప్రాయం చాలా మందిలో ఏర్పడింది. టీడీపీకి చెందిన నేతలు కూడా మీడియాలో దీనికి సంబంధించి వార్తలు వచ్చినప్పుడు తాము అధికారంలో వస్తే ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామంటూ ప్రకటనలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి చర్యలు లేవు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ అంశాన్ని ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేయడంలో విజయం సాధించింది జనసేనకు చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్. కానీ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై నోరు మెదపడం లేదు. దీంతోనే పలు అనుమానాలు వ్యక్తమవుతుంది. కూటమిలోని కీలక నేతలంతా కూడా ఈ గోల్మాల్ వ్యవహారంలో సెటిల్మెంట్లు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఐఏఎస్ అధికారులపై అవినీతి ఆరోపణలు చాలా సందర్భాల్లో వచ్చాయి. ఇది పెద్దగా ఎవరికి వింత కూడా అనిపించదు. కానీ సీఎస్గా ఉన్న వ్యక్తి ఏకంగా వందల ఎకరాలు బినామీ పేర్లతోటి వేల కోట్ల రూపాయల భూములు చేజెక్కించుకోవడం అంటే ఉమ్మడి రాష్ట్రంతో సహా రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇదే మొదటిసారి. కానీ ఇంతటి కీలక కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా దిశగా సాగటం లేదు. వల్లభనేని వంశీ చేశాడని చెబుతున్న స్కామ్తో పోలిస్తే జవహర్ రెడ్డి భూ అక్రమాల దందా చాలా పెద్దగా ఉంటుందనేది అధికారులు టీడీపీ నాయకులు కూడా చెప్తున్న మాట. కానీ ఇంతటి కీలక విషయంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ దీనిపై మాట కూడా మాట్లాడటం లేదంటే తెర వెనక ఏదో సెటిల్మెంట్ జరిగిపోయిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. సీఎస్గా ఉన్న వ్యక్తికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చాలా ముందుగానే తెలుస్తాయి. వీటిని ఆసరా చేసుకునే జవహర్ రెడ్డి వైజాగ్లోని ఆనందపురం, పద్మనాభపురం మండలాల్లో భారీ ఎత్తున బినామీ పేర్లతోటి భూములు సేకరించినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇది అధికార రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపింది. జవహర్ రెడ్డి తరపున ఉమేష్ త్రిలోకులు అనే వ్యక్తులు ఈ లావాదేవీలు జరిపారనే విషయం కూడా బహిర్గతమైంది. ఇన్ని వివరాలు బయటకు వచ్చిన తర్వాత కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జవహర్ రెడ్డి అక్రమ భూదందాపై కనీసం సిట్ ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా దీనిపై ఫోకస్ పెట్టలేదంటే దీనికి ప్రధాన కారణం తెర వెనుక జరిగిన సెటిల్మెంట్సే అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా అదేమీ లేకపోతే ఇప్పటికల్లా ప్రభుత్వం ఈ దిశగా కఠిన చర్యలు తీసుకుని ఉండేదనే అభిప్రాయాన్ని అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నాయకుడు లేవనెత్తిన భూదందాపై ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా నోరు తెరవకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎక్కడైనా సరే అక్రమాలు జరిగితే సహించేది లేదని చెప్పి ఆయన కళ్ళ ముందు ఇలా వందల ఎకరాల భూదందా సాగినా కూడా మౌనాన్ని ఆశ్రయించడం వెనుక మతలం ఏమై ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. జవహర్ రెడ్డిపై యాక్షన్ కంటే సెటిల్మెంట్కే మొగ్గు చూపడం వల్లనే ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి కదలిక లేదనేది ఐఏఎస్లో కూడా హాట్ టాపిక్గా మారిన అంశం. లేదంటే పలు ఆధారాలతో సహా బయటపడినా కూడా ఈ కేసు గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదంటే అసలు విషయం ఏమిటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాబోదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కూటమి సర్కార్ మాజీ సీఎస్ జవహర్ రెడ్డి భూదందాపై విచారణకు ఆదేశిస్తుందా లేక మౌనాన్ని ఆశ్రయిస్తుందా అన్న దానిపై దీని వెనక ఏమి జరిగిందో అర్థమయ్యే అవకాశం ఉంది. జగన్ హయాంలో సాగిన స్కామ్ను కూడా కొంతమంది కూటమి నేతలు తమకు అనుకూలంగా మార్చుకొని పెద్ద ఎత్తున ఏకంగా వందల కోట్లలో లాభపడేందుకు ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.